హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను గంగవాయిల పప్పు చేస్తున్నా. గంగవాయిల పప్పులా ఎక్కువ శాతం పచ్చిమిర్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు మా ఇంటి దగ్గర అయితే లేవు పచ్చిమిర్చి, అందుకని చెప్పేసి కారం అయితే వేసి చేస్తున్నా. కొంచెం పప్పు గట్టిగా ఉంటే నాకైతే అస్సలు నచ్చదు, కొంచెం మంచిగానే ఉండాలన్నట్టు. అందుకనే కొన్ని వాటర్ అయితే పోసిన. తర్వాత పోపు పెట్టుకుంటే కొంచెం ఉప్పు కారం వేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకోవాలి. నూనె అయితే రెడ్గా ఉంది ఎందుకని చూస్తురా. ఇక నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టినాం కదా మొన్న, అందులో నుంచి కొంచెం నూనె తీసి అయితే పప్పు పోపేస్తున్నా. ఎందుకంటే ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వేసుకుర్రా కామెంట్ అయితే వేయండి. అసలు పప్పు అంతా సూపర్, అంటే మస్తు మంచి వాసన వస్తుంది. తింటుంటే కూడా ఫుల్ టేస్ట్ అనిపిస్తుంది. నేను ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా ట్రై చేసేది. లాస్ట్కి అయితే పోపు అయితే పెట్టేసిన. ఎక్కువ శాతం అయితే నేను ఇంట్లో పెట్టాను, ఎందుకంటే ఇల్లంతా అదే స్మెల్ వస్తుంది కాబట్టి. బయట పోపు అయితే పెట్టిన. వీడియో నచ్చితే లైక్, మీరు అట్లా చేసుకుంటారో లేదా కూడా కామెంట్ పెట్టండి. బాయ్.